డన్. కొంచెం అక్కడ సైలెంట్. అవుట్సైడ్ సైలెంట్. ఓకే. హే వ్యూయర్స్, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అంజలి. ఎస్, సో లైఫ్ అన్న మూవీతో మన ముందుకు రాబోతున్నారు. ఇట్స్ అ ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ సినిమా. మనకి ట్రైలర్, టీజర్, సాంగ్స్ చూస్తూ ఉంటే అర్థమవుతూ ఉంటుంది అనమాట. బట్ అపార్ట్ ఫ్రమ్ ఫాదర్ సన్ ఎమోషన్స్ని కాకుండా ఒక బ్యాచ్ అయితే ఉన్నారనమాట. ఆ బ్యాచ్ మొత్తం హల్చల్. సో మనం పార్టీ సాంగ్ చూసాం, మధుమతి సాంగ్ చూసాం కదా. ఈ పార్టీ సాంగ్, మధుమతి సాంగ్ కాకుండా ఇంకా ఏవో 2 సాంగ్స్ ఉన్నాయి, స్పెషల్ సాంగ్స్ కూడా ఉన్నాయంట. వీళ్ళ హడావిడి, వీళ్ళ హల్చల్ కూడా ఎక్కువగా ఉంది. సో లైఫ్ టీంలోని ద కుర్రోళ్ళ బ్యాచ్ అయితే ఇక్కడ ఉన్నారనమాట. సో వాళ్ళతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. సో హాయ్ అండి, నమస్తే. హాయ్. సో ఈయన కామనే, హర్ష గారు మాకు తెలుసు. సో మీరు? శ్రీకర్ శ్రీకర్ ఫ్రెండ్ క్యారెక్టర్ గా చేశాను. ద సేమ్ టైం మూవీ మొత్తం డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో కూడా వర్క్ చేశాను. ఓ, ఒకటేసారి 2 మల్టీ టాస్క్. ఓకే. ఆయన పేరు నాకు తెలుసు, బంటి గారు. మీ పేరు విన్నప్పుడల్లా నాకు ఒకటే గుర్తొస్తుంది, బంటి నీ సబ్బు స్లోవా ఏంటి? సో మీ క్యారెక్టరేషన్? ఇందులో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను. ఓకే. అండ్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ చూసుకున్నాను. పోస్ట్ ప్రొడక్షన్ అంటే లైక్ పోస్టర్ డిజైనింగ్ అవన్నీ దగ్గరుండి చూసుకున్నాను. ఓ నైస్, సూపర్. అండ్ మీరు? నా పేరు సాయిచంద్ర. సాయి చంద్ర. పేరు పద్ధతిగా ఉంది, ఈయన మాత్రం డిఫరెంట్గా ఉన్నారు. ఓకే, చెప్పండి. సో ఈ మూవీలో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను. కాకుండా ఇంకేమేం చేశారు మూవీలో? అంటే జస్ట్ బంటికి అప్పుడప్పుడు హెల్ప్ చేయడం అంతే, హర్షతో డిస్కషన్స్ లో ఉండడం అంతే. ఓకే, నైస్. సో క్రేజీగా ఉన్నారనమాట. ఒక్కరికి పేరుకు సంబంధించి లేదు. ఒక హర్ష గారు కొంచెం అక్కడక్కడ కొంచెం ఉన్నారు, కానీ వీళ్ళు ముగ్గురు పేరుకి సంబంధించినట్టు అయితే లేరయ్యా. డిఫరెంట్గా ఉన్నారు. సో ఐ విల్ స్టార్ట్ విత్ హర్ష గారు. సో వీళ్ళు బయట ఇందాక నుంచి చూస్తున్నా చాలా అల్లరి చిల్లరగా అవి చేస్తున్నారు. సో యూ హ్యావ్ అ స్పెషల్ సాంగ్ ఇన్ యువర్ మూవీ, రైట్? సో ఆ స్పెషల్ సాంగ్ చేస్తున్నప్పుడు ఎక్స్పీరియన్స్ ఏంటి? వీళ్ళల్లో ఎక్కువ సార్లు ఎవరు ఆ స్పెషల్ సాంగ్ చేస్తున్న అమ్మాయిని చూశారు? ఐ థింక్ బంటి ఎక్కువ చూసి ఉంటాడు. అయిపోయారు. బంటి అని ఇంకో ఏడి ఉన్నాడు, శివ అని. అండ్ యాక్చువల్గా తన పేరు మేరీ అనమాట. మేరీ తను చేసిన ఆ అమ్మాయి పేరు. మనోడు అప్పుడే శివ ఏడి అప్పుడే ఏంటి అంటే మనోడు నేను చెప్తున్నా. ఓకే, అంటే సాంగ్ చేస్తున్నాం, ఓకే చూస్తున్నాడు, కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉందని చూస్తున్నాడు. ఏంటి అమ్మాయి పేరు అంటే మేరీ. అంటే నేను జీసస్ రా ఏడి. మనోడికి కొంచెం ఇంట్రెస్ట్ ఉందన్నమాట. సో వీళ్ళందరికంటే ఫస్ట్ నేను ఏడి శివాకి ఇస్తాను, దాని తర్వాత కొంచెం బంటి. కాదు సార్, మనలో మనమాట ఆవిడ్ని మీరెలా ఇస్తారు సార్? వీళ్ళకి ఇస్తాను వాళ్ళకి ఇస్తాను అంటారేంటి? అంటే మీరు అన్నారు కదా, అది ఎవరికి బాగా ఇంట్రెస్ట్ అంటే అది ఎవరికైతే ఇంట్రెస్ట్ అది వాళ్ళు. ఓ, శివ గారికి ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది నేను అలా చెప్తాను. అంటే ఫ్రెండ్స్ మధ్యలో ఎప్పుడన్నా ఇట్లానే అమ్మాయి గురించి డిస్కషన్ వస్తే వాళ్ళకి తెలియదు అమ్మాయిలకి. అంటే మేము అంటాము, తీసుకోరా నువ్వు తీసుకో, మాకు అవసరం లేదు. సో అట్లా హర్ష ఇప్పుడు శివ అంటే బాగా జెన్యూన్ గా ఇష్టపడింది శివ కాబట్టి శివ ఇంటర్వ్యూ చూస్తే ఇంకా అయిపోతాడు. సో అంటే బంటి గారు మీకు స్టెప్లు ఉన్నాయా? అందరికీ ఉన్నాయి, అందరికీ ఉన్నాయి స్టెప్లు. కానీ బంటికి ఇంకొకటి స్పెసిఫిక్ ఒకటి ఉంది. ఆ రోజు నిద్రపోలే నైట్ లే మిడిల్లో ఉంటావు కదా అబ్బా నువ్వు. అదో ఓకే ఓకే. ఆ రోజు ఇంటర్ అయిపోతే పార్టీ, డిగ్రీలో ఎంటర్ అయిపోతే ఆ రోజు సెట్స్ లో ఫుల్ హడావిడి బంటిది. ప్యాకప్ అయిపోయిన తర్వాత నిద్రపోలేదు, నేను నిద్రపోని ఇంకా నాకు అచీవ్మెంట్ ఇది అని చెప్పేసి ఓకే, డన్. సో మీ అందరికి ఇది ఫస్ట్ ప్రాజెక్ట్ అయినా? హర్ష గారికి దిస్ వాజ్ ద డెబ్యూ. అండ్ వాట్ అబౌట్ యు? యాక్చువల్లీ ఫస్ట్ అనే చెప్పాలి, ప్రామినెంట్ రోల్ దీంట్లో. ఇంతకుముందు 2024లో యావరేజ్ స్టూడెంట్ నాని అనే మూవీలో యాంటోగనిస్ట్ ఫ్రెండ్గా చేశా. సో ఫుల్ లెంత్ క్యారెక్టర్ అది కూడా. సలార్, గేమ్ చేంజర్, సలార్లో ఎక్కడున్నారు సార్ చెప్తారా? అంటే లాస్ట్ క్లైమాక్స్ ఫైట్ సీన్ ఉంటుంది కదా, జాంబీస్ క్యారెక్టర్ ఫోర్త్ రోలో థర్డ్ పర్సన్. ముడి చూడండి, ఆ గడ్డం చూడండి, ఫోర్త్ రోలో థర్డ్ పర్సన్. ఫోర్త్ రో కాదు, ఫస్ట్ రోలోనే ఫస్ట్ ఉంటా. ఒక ఫ్రేమ్ ఉంటుంది, అది కూడా శ్రీకర్ చూసి నాకు స్క్రీన్ షాట్ పెడితే వచ్చినప్పుడు స్క్రీన్ షాట్ తీసి పెట్టాను. లేదా అంటే 20 days స్కెడ్యూల్ అండి అది. 20 days రామోజీ ఫిలిం సిటీ బ్యాక్ సైడ్ వేరే ఊర్లో చేశారు.
సో ఫుల్ ఫైట్ సీన్స్ కానీ కట్ అవుతాయి కదా ఆబ్వియస్గా పెద్ద సీన్లో కట్ అవుతుంది అంటే డైరెక్ట్ పడ్డదా మీకు ఆయనకి fight? ప్రభాస్ సార్తో కూడా ఫైట్ చేసాం మేము లైక్ ఆయన మమ్మల్ని కొడితే నేను కింద పడిపోయి ఉంటే 3 days అలానే పడుకొని ఉంటా కంటిన్యూటీ కోసం 3 nights సరే ఇవన్నీ పక్కన పెట్టండి 20 days కి పేమెంట్ ఎంత వచ్చింది బాగానే ఇచ్చారు అని కాదు చెప్పండి పర్ డేకి ఎంత వచ్చింది చెప్పండి దాన్ని బట్టి మీకు 20 days ఆయన ఆన్సర్ చెప్పడానికి రెడీ ఉంటే మీరు ఏంటండి బంటి గారు పర్ డేకి ఒక 2-5 ఇచ్చారండి చాలు సెట్ 3 రోజులు అండి నన్ను అడిగితే వారం రోజులు కూడా శ్రవణలో పడుకుంటాను నేను అంతే లేదండి అది వింటర్ సీజన్ ఫుల్ అది మేకప్ ఉంటుంది అది ఏదో గమ్లా ఉంటుంది స్కిన్ అంతా అది పెట్టేసుకొని హెయిర్ అదంతా పెట్టేసుకొని ఆ చలిలో చిన్న అంటే లైక్ కట్ చేసి ఉంటాయి బనీన్స్ కానీ మరి గేమ్ చేంజర్లు ఎక్కడ ఉన్నారు ఓ చేస్తే ఆయన వచ్చాకనే సినిమా గేమ్ చేంజ్ అవుద్ది. అది సీరియస్లీ ఈయన వచ్చాక నేనే పెద్ద game యాక్చువల్లీ నేను ఇవి చేసా కానీ ఎక్కడ చెప్పుకోలేదు ఎందుకంటే అవి ఎడిటింగ్లో వెళ్ళిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి కదా సో మంచి క్యారెక్టర్స్ కూడా వెళ్ళిపోతాయి నాకు సినిమా హర్ష చూసి తర్వాత మేము కలిసినప్పుడు నేను గేమ్ చేంజర్లో చూసాను బేసికల్ గా మీ ఫేస్ గుర్తులేదు కానీ డోంట్ మైండ్ మీ హెయిర్ స్టైల్ గుర్తుందండి యా అందరికీ ఎందుకు దానికోసమే పెంచుతున్నారా యా గుర్తుపెట్టాలనా స్పెసిఫిక్గా ఒక అంటే అపార్ట్ ఫ్రమ్ క్రౌడ్ ఉండాలి ఐడెంటిటీ ఉంటే మనకి ఛాన్స్ వస్తుంది ఎన్నాళ్ళ నుంచి పెంచుతున్నారు 4.5 years నుంచి 4.5 years నుంచి వెళ్ళేటప్పుడు మాట్లాడుకుందాం ఏ నూనె వాడతారో చెప్పండి నేను వాడతాను డెఫినెట్గా చాలా మంది అడిగిన క్వశ్చన్ అది. అవునా Yeah. నిజంగానే Yeah. ఎంత లాంగ్ ఉండొచ్చు 100 centimeter ఉంటున్నాను అవునా ఇక్కడ ఓపెన్ చేసి చూపించరా ఒకసారి నేను నమ్మను ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ అయిపోయింది మళ్ళీ ఇంటర్వ్యూ 15-20 minutes ఆ సెట్ చేసుకోవడానికి టైం వెళ్ళిపోద్ది మరి కష్టం అమ్మాయి ఫీల్ వచ్చేస్తుంది నేను చెప్పితే ఒక అమ్మాయి ఉందాం ఇంటర్వ్యూలో లేదా యాక్చువల్లీ డైరెక్టర్స్ అన్ని కూడా నేను రిక్వెస్ట్ చేస్తాను సార్ అలాంటి ఏమన్నా ఉంటే చెప్పండి సార్ కొంచెం యాక్చువల్లీ మీరు ముడిప్పి చూడాలంటే థియేటర్లో చూడండి. అది కూడా ఉందా ఉంది ప్లాన్ చేశారు సార్ యాక్చువల్లీ మొత్తం ఏదైనా థియేటర్లో చూడండి అంతే సో ఓకే ఈయన ఓకే మీరేంటి ఏదో హీరోగా చేశారని విన్నాను ఇందాక కొత్త అమ్మాయి ఓ దానికి డైరెక్టర్ జీజస్ గురించి డైరెక్టర్ శివ ఆయన డైరెక్టర్ దానికి బ్యూటిఫుల్ అండి యాక్చువల్లీ ప్రమోట్ చేయాలి ఒకసారి అది వెళ్ళి యూట్యూబ్ లో ఉంటుంది చూడండి ఇది Blockbuster లైవ్ అది. ప్రొడ్యూసర్ ఇది లైవ్ సినిమా ప్రొడ్యూసర్ డైరెక్ట్ చూస్తే ఏరా మిమ్మల్ని కూర్చోబెట్టింది మన సినిమా ప్రమోట్ చేయమంటే మీరు పక్కన వాళ్ళ సినిమా ప్రమోట్ చేస్తున్నారా అని అంటారు ఎందుకు సార్ మనకు వచ్చిన బాధలన్నీ యా లైఫ్ అనే మూవీ ఫ్యామిలీలో కొత్త అమ్మాయి ఒక చిన్న పార్ట్ అది పా ఈ లైఫ్ మూవీ జరిగేటప్పుడే మేము ఇద్దరం ఒక 1 day హాలిడే తీసుకొని అది షూట్ చేసాం చూసారా ఎంత కుట్ర సార్ మీ సినిమా గ్యాప్ లో ఆయన ఒక సినిమా చేసేసారు ఒక సండే హాలిడే దొరికితే ఆ సండే షూట్ చేసుకున్నాం ఓకే సో ఎంతవరకు స్క్రీన్ స్పేస్ ఉంటుంది ఇందులో మీకు దీంట్లో ఆల్మోస్ట్ ఫ్రెండ్స్ తోటి ఉంటాను అండ్ వెన్నుపోటు పొడిచేఫారా మీరు వెన్నుపోటు పొడిచే ఫ్రెండ్ కాదు అలాగని పొడిపించుకునే ఫ్రెండ్ కూడా కాదు నా లుక్ చూసి వెన్నుపోటు హే, మేము సినిమాలు చూసి ఆరితేరిపోయాం సార్ ఇట్లా కనిపించిన వాళ్ళందరి దగ్గర అందరు మంచి ఏముండదు వీళ్ళు కంటే ఇట్లా కనిపించేటోళ్ళే మా వెన్నుపోటు ఫ్రెండ్ వస్తున్నా ఐఎమ్ కమింగ్ టు యూ చెప్పండి ఈయన నాకు వెన్నుపోటు పొడిచాడు సినిమాలో ఓకే సో హర్ష గారితో ఏ సీక్వెన్స్ చేస్తున్నప్పుడు అంటే లైక్ మీరు ఆయన ఏం పిలుస్తారో తెలియదు కానీ జనరల్గా మచ్చ బాగా చేస్తున్నాడు మచ్చ కన్నా బాగా చేయాలి అని కొంతమంది అనుకుంటుంటారు సో అట్లా ఆయనతో ఏ సీన్ చేస్తున్నప్పుడు అనుకున్నారు ఎప్పుడు మేము ఒకరికన్నా ఒకరు బాగా చేయాలి అన్న సిచ్యువేషన్ అయితే మేము ఎప్పుడు అనుకోలేదు. అలా అయితే అనుకోలే ఎప్పుడు ఒక సీన్ జరుగుతుందంటే అందరం కలిసి కూర్చొని డిస్కస్ చేసుకుంటాం ఫస్ట్ హర్ష అయినా బంటి అయినా చందు అయినా నేనైనా కూర్చొని డిస్కస్ చేసుకుని ఎలా చేస్తే బాగా వస్తుంది ఇలా చేద్దాం అనుకుంటున్నాం బాగుంటుందని డైరెక్టర్ని కూడా అడిగి ఎంత ద బెస్ట్ ఎలా ఇవ్వగలితే అలాగే ఇచ్చుకున్నాం ఇది డెబ్యూ కదా మీకు 70mm లో యాక్చువల్లీ రిలీజ్ ఇది ఫస్ట్ అవుతుంది కాబట్టి ఇదే డెబ్యూ దీనికన్నా ముందు చందు నేను ఒక మూవీ చేశాం చందు ఎవరు ఇంతకీ సాయి చంద్ర సాయి చంద్ర ఓకే చందు అంటుంటే ఆయన సాయి చంద్ర అన్నారు నాకు పేరు సాయి కూడా చంద్ర గుర్తులేదు. నేను ఒక మూవీ చేశాం ఫుల్ లెంత్ మళ్ళీ దాంట్లో కూడా ఫ్రెండ్ క్యారెక్టర్ ఎవరికి అది కొత్త హీరో కొత్త టీం వాళ్ళు కూడా అదంతా కొత్త కొత్త టీం ఓకే మీరు మాత్రం పాత మేము అంతే పాత. కదా మేము ఇద్దరు ఇద్దరం పాత ఓకే సో హర్ష గారు వర్కింగ్ విత్ దీస్ పీపుల్స్ ఎలా అనిపించింది ఏంటి ఇస్ దర్ ఎనీ పర్టికులర్ సీన్ పర్టికులర్ సీన్ యూ వాంట్ టెల్ అబౌట్ దెమ్ చాలా ఉన్నాయి కాలేజ్ సీక్వెన్స్ అంతా వీళ్ళతోనే ఉంటుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చారు కూర్చున్నాం మాట్లాడాం దాని తర్వాత ఫ్రెండ్స్ అయిపోయాయి ఇప్పుడు ఆన్ స్క్రీన్ ఎలా ఫ్రెండ్స్ ఉంటామో ఆఫ్ స్క్రీన్ కూడా అలానే ఫ్రెండ్స్ అయిపోయారు వీళ్ళు నాకు ప్రతి సీన్ని ఎంత బెస్ట్ తీసుకురావడమో అంత ట్రై చేసాం మేము డైరెక్టర్ గారితో డిస్కస్ చేసుకుని చేయొచ్చా ఇది చేస్తే ఎంతవరకు చేయాలి అన్నీ చేసుకొని చాలా సీన్స్ ఉన్నాయి దాంట్లో ఒకటి రఘుబాబు గారితో ఒక సీన్ ఉంటుంది
ఆ సీన్ అనేది బాగా ఎంజాయ్ చేసిన సీన్ అనమాట. ఓకే. అందరితో కూర్చొని అది మీరు చెప్తే స్టోరీ రివీల్ అయిపోద్ది, అందుకని చెప్పి వద్దులేండి మళ్ళీ చెప్పొద్దు, బట్ ఎక్స్పీరియన్స్ అయితే బాగుందంటారు. ఎక్స్పీరియన్స్ సూపర్. ఓకే. సో బంటి గారు ఇందాక మాట్లాడుతుంటే ఆమె ఎక్స్పీరియన్స్డ్ అని అన్నారు కదా, సో ఏం మూవీస్ చేశారు? నేను కిరాక్ పార్టీలో జూనియర్ ఆర్టిస్ట్గా ఎంటర్ అయ్యా. కిరాక్ పార్టీలో జూనియర్ ఆర్టిస్ట్గా? ఓ అందులో ఒకే ఒక సీన్ ఉంటుంది. ఓ దాని తర్వాత డియర్ కామ్రేడ్లో విజయ్ దేవరకొండకి ఫ్రెండ్గా చేశాను. ఉడి అమ్మ. ఓకే. దాని తర్వాత 18 పేజెస్లో నాది ఈ పార్ట్ వాడారు. ఏంటంటే చారి గారు ఏంటి సార్ అది? అంటే ఎలా ఉంటుంది side అంటే frame. సైడ్ ఫ్రేమ్ వాడారు అనమాట. 18 పేజెస్లో ఏం సీన్? సరియు గారు వచ్చి నన్ను అడ్రస్ అడుగుతారు. ఓకే ఓకే. దాని ఆ తర్వాత దాని తర్వాత మంచి పెద్ద సినిమా చెప్పట్లేదు, సాంగ్ ఏ చెప్పండి అబ్బా, ఏ చెప్పండి. మధ్యలో ఒక కళాఖండం చేశాను. అంటే మేము అందరం వెళ్ళి చూసాం. We want to know that కళాకాండం మేము చూసామో లేదో మేము చెప్తాం. S99 అని చెప్పి. ఆహా ఓకే సరే, మేము తప్పించుకున్నాం సార్, మేము చూడలేదు. ఓకే. S99. దాని తర్వాత ఇప్పుడు ప్రజెంట్ ఆడిషన్స్ 2023లో ఆడిషన్స్ ఇచ్చాను ఈ మూవీకి. 24 ఫిబ్రవరి కాల్ వచ్చింది, సెలెక్ట్ అయ్యానని చెప్పి. ఓకే ఫస్ట్ వెళ్ళాము, అక్కడ ఒక ఎక్స్పీరియన్స్ అయింది. నేను హీరో ఎవరా అని చెప్పి వెయిట్ చేస్తున్నాను అనమాట. అక్కడ నాకు సెట్కి వెళ్ళేంత వరకు హీరో ఎవరో చెప్పలేదు. ఎక్కడ? ఆ S99 మూవీకి. ఓకే. అక్కడ ఎవరు? అది హైపోథెటికల్ క్వశ్చన్, సినిమా చూసే తెలుస్తుంది. అర్జెంటుగా చారి ఇంటికి వెళ్ళాక S99 సినిమా చూడాలయ్యా. సో అయితే ఇక్కడ నాకు హీరో ఎవరా అని చెప్పి ఒక చిన్న టెన్షన్ ఉండింది. సరే అని చెప్పి అందరూ ఆడిషన్ సెలెక్ట్ అయిపోయాము, అగ్రిమెంట్లు అయిపోయాయి, అంత అయిపోయింది. ఒక ఏడీ వచ్చేసి మీరు ఒక లొకేషన్ పెట్టేసి అక్కడికి వెళ్ళాలి అన్నారు. అక్కడ హీరో గారు ట్రైనింగ్ అవుతున్నారు, అక్కడికి వెళ్ళాలి అని చెప్పారు. సరే అని చెప్పి నేను ఫస్ట్ ఆటో బుక్ చేసేసుకుని వెళ్ళిపోయాను. వెళ్ళాను, నేను ఇంకొక అబ్బాయి కేశవ అని చెప్పి ఇద్దరం వెళ్ళాము. తిను వచ్చేసి సీరియస్గా ఇట్లా అద్దం ముందు కూర్చొని ప్రాక్టీస్ చేస్తున్నాడు అనమాట. ఏంటి ఇంత సీరియస్గా ఉన్నాడు, యాటిట్యూడ్ ఎక్కువ అనుకున్నా. అయితే సరే మాట్లాడదాం అని చెప్పి వెళ్ళి ఆ ట్రైనర్ ఉంటారనమాట, మణి మాస్టర్ అని చెప్పి, అతను ట్రైన్ చేస్తున్నాడు. సో మా అందరికి ఈ మూవీలో తనే యాక్టింగ్ ట్రైనింగ్ చేశాడు అనమాట. తను వచ్చి పరిచయం చేశాడు, ఇట్లా హర్ష అంటే మేము బంటి హాయ్ బ్రో అని చెప్పి పరిచయం చేసుకున్నాం. ఇంకా అట్లా ఫస్ట్ మీటింగ్ అలా అయింది. ఇంక ఇప్పుడు వచ్చేసి midnight 3 o'clock కాల్స్, అందరం అలా మాట్లాడుకుంటూ పార్టీస్ కాదు, లాంగ్ డ్రైవ్స్. మాకు టీ తాగాలనిపిస్తే మేము సరదాగా అట్లా ఎయిర్పోర్ట్కి వెళ్తాం, టీ తాగేసి తినుండేది ఊరికి ఆ చివరి అనమాట. నేను కోంపల్లి, నేనుండేది మణికొండ. సో కోంపల్లి నుంచి మణికొండకు వచ్చి నన్ను పిక్ చేసుకుని ఎయిర్పోర్ట్కి వెళ్తారు. స్వచ్ఛమైన స్నేహితులు, ఏం మాట్లాడలేదు. మణికొండకి కోంపల్లికి మేము పుట్టింటికి అత్తగారింటికి తిరుగుతున్నట్టు తిరుగుతాం అనమాట. ఏంటి వీళ్ళ ఫ్రెండ్షిప్ ఇంత ఘోరంగా ఉంది ఏంటి? బాయ్స్ గ్యాంగ్. మేము సరదాగా వైబ్ అవ్వాలంటే అండ్ ఇంకోటి ఏంటంటే చిన్న టీ కాఫీ అది ఇంట్లో కూడా చేసుకోవచ్చు కదా సార్. ఇంట్లో ఇల్లే వేరు ఉంటుంది. పార్టీ కన్నా టీ దగ్గర ఎక్కువ వైబ్ అవుతుంది. ఓహో, ఎక్కడ పార్టీ గురించి అడుగుతానేమో నుంచి అక్కడ నుంచి పార్టీ కన్నా టీకి ఎక్కువ అయిపోతాం అంట, మాకు తెలియదు మరి. మేము అందరం గుడ్ బాయ్స్ అనమాట, మాకు ఎవరికి పార్టీస్ అలవాట్లేవు. నమ్మలేను సార్. కొంచెం కాస్త కూస్తే నేనే అప్పుడప్పుడు వెళ్తా ఉంటా పార్టీస్కి, వీళ్ళు అసలు రారు. హర్ష ఇస్ కంప్లీట్లీ హెల్త్ కాన్షియస్, అంటే పార్టీస్ అవన్నిటికంటే కూడా హెల్త్ కాన్షియస్ అయితే డెఫినెట్లీ పార్టీస్ చేసుకోవాలి. బికాస్ ఈ మధ్య కాలంలో చాలా వరకు తెలిసింది ఏంటంటే, టు బి వెరీ ఫ్రాంక్ గా చెప్పాలంటే బీర్ తాగితే మంచిది అంటున్నారు. తాగే వాళ్ళు నాకు ఇంట్రెస్ట్ లేదు కాదు, ఆయన అన్నారు నాకు ఇంట్రెస్ట్ లేదంటే ఫోర్స్ చేస్తారేంటండి. ఓకే. సో బంటి గారు అంటే లైక్ విజయ్ దేవరకొండ గారికి ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను అన్నారు కాబట్టి, ఎనీ ఎక్స్పీరియన్స్ మీకు మెమరబుల్ ఎక్స్పీరియన్స్ విత్ హిమ్ ఇన్ దట్ మూవీ? చాలా ఉన్నాయి యాక్చువల్లీ. అంటే ఫస్ట్ నేను అంటే ఒక ఆగస్ట్ 2018లో ఫస్ట్ టైం కలిశాను. మీకు చెప్పినా కాదు. సో ఆగస్ట్ 2018 ఫస్ట్ టైం కలిసినప్పుడు అంటే డైరెక్టర్ గారు సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఒక 6 feet కట్అవుట్ ఇట్లా వచ్చిందనమాట. ఎవరబ్బాయి ఇంత తెల్లగా, నేను సీన్ వెంటనే ఎవరబ్బాయి ఇంత తెల్లగా ఉన్నాడని చెప్పి ఇలా చూస్తే ఫస్ట్ టైం అందరం పరిచయం, మీరే నా ఫ్రెండ్స్ ఓకే అని చెప్పాడు. ఏం మాట్లాడలేదు. సర్లే ఏదో మూడు బాగాలేదేమని మేము సైలెంట్గా ఉన్నాం. మళ్ళీ వచ్చి అందరిని ఇంట్రడ్యూస్ చేసుకున్నాడు.
అంటే నాకు ఆ సినిమాతో బంటి అనే పేరు వచ్చింది. సో అంటే విజయ్ స్టేజ్ మీద ఇంట్రడ్యూస్ చేయడం వల్ల వచ్చింది. దానికి అంటే నా యాక్చువల్ నేమ్ వచ్చేసి ద్వారకా అనమాట, ద్వారకానాథ్. ఓ నైస్. సో అప్పుడు చెప్పా ద్వారకా అని చెప్పాను. నెక్స్ట్ డే వచ్చి హాయ్ ద్వారకా అన్నాడు. అమ్మ గుర్తుపెట్టుకున్నాడు ఆ పేరు, అంటే అంత గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో అన్న గుర్తుందా అన్న పేరు అంటే, నా సినిమా నేను ఎలా మర్చిపోతా అన్నారు. నైస్. ఓకే అన్నది సార్, ఓకే అదొక బెస్ట్ మెమరీ అని చెప్పొచ్చు. అది మరి రష్మిక గారితో కూడా సీన్స్ ఉండే ఉంటాయి చాలా. నేషనల్ క్రష్ మీకు కూడానా? లేదు షీజ్ ఎ గుడ్ ఫ్రెండ్. ఎందుకు విజయాన్ని తిడతారా కొడతారా? షీజ్ ఎ గుడ్ ఫ్రెండ్ అంతే. ఓకే, ఇప్పటికీ టచ్ లో ఉంటారు? లేదు ఇప్పుడు టచ్ లో లేదు. అంత పెద్ద బాలీవుడ్ అక్కడికి వెళ్ళిపోయారు. విజయ్ గారు అంటే విజయ్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు టచ్ లో ఉన్నారు. విజయ్ గారు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు టచ్ లో ఉన్నారు. సో విజయ్ అన్న చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా టచ్ లో ఉన్నారు. మరి ఎందుకు మూవీస్ మీకు చాలా తక్కువగా వస్తాయి? అంటే మీన్ టు సే యు ఆర్ నాట్ ట్రైయింగ్ ఆర్ ఎల్స్ అవకాశాలు వచ్చి వెళ్ళిపోతున్నాయా? అంటే అవకాశాలు వచ్చి వెళ్ళిపోయేటివి ఎక్కువ ఉన్నాయి. మేబీ కొన్ని రికమెండేషన్స్, లేకపోతే రెఫరెన్సెస్, లేకపోతే ఆ క్యారెక్టర్ నీకు సెట్ అవ్వకపోవచ్చు. కొన్ని దగ్గర కలర్ ఎక్కువ ఉన్నావు, కొన్ని దగ్గర హైట్ ఎక్కువ ఉన్నావు, ఇలాంటి రిజెక్షన్స్ కూడా వచ్చాయి. కలర్ ఎక్కువ ఉంటే ఆయన తప్ప, హైట్ ఎక్కువ ఉంటే ఆయన తప్ప ఏంటయ్యా? కామెడీ రిజెక్షన్ ఏంటంటే నేనే నవ్వుకున్నాను, నాకు ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ లేరని చెప్పి కూడా రిజెక్ట్ చేశారు. నాకు ఒక డైలాగ్ గుర్తు, శివాజీ నన్ను ఎవరో చంపాలని చూస్తున్నారు. ఓకే, సో హర్ష గారు మీరు చెప్పండి. అంటే లైక్ వీళ్ళందరూ వీళ్ళ మూవీ ఎక్స్పీరియన్సెస్ చెప్తున్నారు కదా, థియేటర్లో ఎప్పుడైనా మీరు ఏదైనా మూవీ ఎక్స్పీరియన్స్ చేస్తున్నప్పుడు, ఏదైనా సినిమాలో ఫ్రెండ్ క్యారెక్టర్స్ని చేస్తున్నప్పుడు, ఎలాగో మీరు ఇండస్ట్రీకి రావాలి, హీరో అవ్వాలి అనుకున్నారు కాబట్టి, ఏ సినిమాలో ఫ్రెండ్స్ని చూస్తున్నప్పుడు నా సినిమాలో ఫ్రెండ్స్కి ఈ క్యారెక్టరేషన్ ఇవ్వాలి, ఇలా ఒక సీన్ ఉండాలి అని అనుకున్నారు? హ్యాపీ డేస్ ఉంది. ఏ సీన్? హ్యాపీ డేస్లో చాలా సీన్స్ ఉన్నాయి, విచ్ వన్? అంటే అన్నీ అంటే హ్యాపీ డేస్ మూవీ ప్రతి సీన్స్ అన్నీ కరెక్ట్ అయిపోతాయి. ఫ్రెండ్స్ అనే వాళ్ళకి సెపరేట్ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటారు. ఇప్పుడు ఈ సినిమాలో చూసుకుంటే తను తెలంగాణ స్లాంగ్లో ఉంటాడు అనమాట, మాస్గా ఉంటాడు కొంచెం. మనోడు ఏంటంటే ఒక ఫుడ్ ప్రియుడ్ లాగా ఉంటాడు. మనోడు ఏంటంటే సైలెంట్గా ఉన్నాను అదే ఒక ఇంట్రోవర్ట్ ఎలా ఉంటాడు అలా ఉంటాడు. ఇంకోటి ఉన్నాడు, ఇంకో ఫ్రెండ్ రాలేకపోయాడు ఇక్కడ కేశవ్ అని చెప్పి, అతన్ని ఇంకొకటి ప్రతి దానికి భయస్తాడు, భయపడుతూ ఉంటాడు. అంటే మీ బ్యాచ్లో ఎవరు ఆడపిల్లల్ని ఫ్లర్ట్ చేసి వాళ్ళు ఎవరు లేరు? హీరోనే హీరో గురించి అడుగుతున్నట్టుంది. అది చేయడానికి మేమున్నాం కదా, సో అది నా పని. అయ్యో, ఇందాక డైరెక్టర్ గారు నా క్వశ్చన్ అడుగుదాం అనుకున్నా, మర్చిపోయానండి. ఈ మధుమతి అన్న పేరు మధుమతినే ఎందుకు పెట్టారు సినిమాలో? అది ఏమో తెలీదు యాక్చువల్గా. అదే నిజంగా ఆయన మధుమతి ఉన్నారేమో ఎవరికి తెలుసు. థాట్ వచ్చింది. బేసిక్గా మాది సారీ గామా, సిద్ధు రితేష్ గణేష్ మహేష్. సో మధుమతి అంటే మా కూడా వస్తుంది కదా అక్కడ, మా. సో మా అందరం లైక్ ఆ కుదిరించారు సార్. మా ఫ్రెండే, మా బ్యాచ్ అనేది మూవీలో కూడా పిలిచేది స్వీటీ అనే పిలుస్తారు. స్వీటీ అనేది నిక్ నేమ్. సరే, సిద్ధు అనే పేరు మీరు ఎందుకు పెట్టుకున్నారు? పవన్ కళ్యాణ్ గారు రిఫరెన్స్? లేదు అట్లా ఏం లేదండి, అది డైరెక్టర్ గారు అనుకున్నారు. డైరెక్టర్ గారు ఏంటంటే అంటే ఫస్ట్ టైం వెళ్తున్నాను, సినిమా తీస్తున్నాను, జనాల్లోకి ఈజీగా వెళ్ళాలంటే వాళ్ళ ఇంటి వాళ్ళకి వెళ్ళాలి, కనెక్ట్ అవ్వాలని చెప్పి సిద్ధు అనే నేమ్ అనేది కొంచెం అందరికీ తెలిసిన పేరు, ఈజీగా ఎక్కేస్తుంది ఈ పేరు. సిద్ధు అంటే మాత్రం సిద్ధార్థ గారు, పవన్ కళ్యాణ్ గారు. ఓకే, పవన్ కళ్యాణ్ గారు వస్తారా? సిద్ధార్థ రాయ్. అదే అట్లానే ఈజీగా జనాల్లోకి వెళ్తుంది, అందుకని సిద్ధు అనే పదం అయితే అదే వర్డ్ బాగుంటుంది ఆ నేమ్ అని. మీ అందరిలో హీరోస్ ని ఎవరు ఇమిటేట్ చేస్తారు? టక్కని చెప్పేసారు. హీరోస్ ని ఎవరు ఇమిటేట్ చేస్తారు? హీరోస్నా అందరూ ఇమిటేట్ చేస్తారు. అందరూ చేస్తారు కదా, మనోడు తక్కువ కానీ బంటి చేస్తాడు. చేస్తారు కదా. సో సరే, మీరేంటి ఇట్టేట అంటారు? కొత్త అమ్మాయి సినిమాలో హీరోగా ఎలా చేశారు మీరు? ఇట్టేట అంటే ఎలాగైతుంది? కొత్త అమ్మాయి పార్ట్ 2 కూడా అడుగుతున్నారు. కొత్త అమ్మాయి పార్ట్ 2 కూడా అడుగుతున్నారు బయట ఫ్యాన్స్. త్వరలో ఎసాఫియర్ అని అంటే భయం ఏదో వస్తుంది అనుకుంటే, ఏంటి సార్ మీరు ఇట్లా ఉన్నారేంటి? ఓకే డన్. సో మీరు ఎవరిని ఇమిటేట్ చేయగలరు? ఒకరిని ఇమిటేట్ ఎప్పుడు చేయలేదండి. మిమ్మల్ని ఇమిటేట్ చేయాలా సార్ అందరూ? చేయమనండి. ఓకే సరే, మీకు ఇలా కూర్చుంటారా?
మీకు ఒక టాస్క్ ఇస్తాను. మీరు ర్యాండమ్గా ఒక నెంబర్కి ఫోన్ చేసి ర్యాండమ్గా ఒక నెంబర్కి ఫోన్ చేయండి. మీ ఫ్రెండ్ నెంబర్ అయినా వాట్ ఎవర్ ఇస్ దట్, ఆయనకి తెలియకూడదు. మీరు నెంబర్ ఇచ్చి యూ హ్యావ్ టు టెల్ దెమ్ లవ్ యువర్ లైఫ్ మూవీ రిలీజ్ అవుతుంది, యూ హ్యావ్ టు గో విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఆన్ 4th April అని చెప్పి పెట్టేయాలి ఫోన్. అంతే ఓకే, అంతే. ఎవరిదో నెంబర్ చెప్పండి. ఎవరిదో ఒకళ్ళ నెంబర్ చెప్పండి ర్యాండమ్లీ. అండ్ అంటే లైక్ మీకు మళ్ళీ ప్రాబ్లం అవ్వకూడదు, పాజిటివ్గా తీసుకునే వాళ్ళ నెంబర్ ఎవరిదని చెప్పండి. మళ్ళీ తర్వాత నాకు ఫోన్ చేసి యాంకర్ చెప్పిందని చేశానని చెప్పి నా మీద ఎందుకు అయ్యా కంప్లైంట్లు. ఏ సూపర్ స్టార్ రజనీకాంత్ మాట్లాడుతున్నాను. యూ హ్యావ్ టు సే నేను కొత్త అమ్మాయి మూవీ మాట్లాడుతున్నానండి. చెప్పేం కాదు. థ్యాంక్ యూ బ్రో, కాలేగా. థ్యాంక్ యూ. మీరు ఏ హీరో ఇమిటేట్ చేస్తారు? బేసిక్ ఇప్పటివరకు ఎప్పుడు చేయలేదు. 9177 ఎవరిది? ఎవరిది? 135 133. ఈ నంబర్ దగ్గర సైలెంట్ చేసేయండి అన్న. బాయ్ ఆర్ గర్ల్? స్పీకర్ స్పీకర్ అమ్మ జర్రు ఉంటే చచ్చిపోతుంటారా. మీ నంబర్ ఇచ్చారు కదా, మీ నంబర్ ఇచ్చారు కదా. నెంబర్ ఎందుకు ఇస్తారు? ఫ్రెండ్ సేవ్ చేయడానికి ఫ్రెండ్ అసలా మీరు ఇందాక నాకు ఫోన్ చేశారు కదా. నా నెంబర్ 7తో స్టార్ట్ అవుతుంది, అక్కడ నేను 9177. ఓకే డన్, నిజాయితీగా ఉన్నారు మీరు. సరే ఓకే డన్. సరే మీరు స్కిప్ అయిపోయారు కాబట్టి బంటి గారు మీరు ఎవరిని ఇమిటేట్ చేస్తారు బాగా మంచిగా? అంటే చెప్తే ఏదో ట్రై చేస్తాను. సరే ఎవరు చేస్తారో చెప్పండి. మీరు ఎప్పుడు ఎవరిని చేస్తారు బాగా? ఫాస్ట్గా లాగ్ అయిపోతుంది. గుర్తులేదు నాకు, ఎవరిని చేస్తాను నువ్వే చెప్పు. విజయ్ గారిని చేయగలరా? విజయ్ గారిని కష్టమే. మరి ఎవరిని తొందర చెప్పండి, లాగ్ అయిపోతుంది. ప్రభాస్ గారినా? ఓకే డన్. సో ప్రభాస్ గారు లైవ్ సినిమాని 4th April వచ్చి చూడమని చెప్తున్నట్టు చెప్తే ఎలా చెప్తారు? కెమెరా చూసి చెప్పు. ప్రభాస్ గారి ఫ్యాన్స్ ఎవరు హర్ట్ అవ్వకండి, ఏదన్నా ఉంటే నన్ను క్షమించండి. తర్వాత ఈ ఇన్స్టాగ్రామ్ ఐడి నేను చెప్తానండి, మీ ఇష్టం వచ్చినది కామెంట్ పెట్టండి. ఏంటంటే ఏం చెప్పాలి? లైఫ్ మూవీ 4th April రిలీజ్ అవుతుంది. You have to ప్రభాస్ come. అదే సినిమాకి వచ్చి చూడండి, థియేటర్స్కి వచ్చి చూడండి. డలింగే నా ఫ్యాన్స్ అందరికి ఒక చిన్న ఇన్ఫర్మేషన్. April 4న లైఫ్ అనే మూవీ వస్తుంది, తప్పకుండా థియేటర్స్కి వెళ్ళి చూడండి. డలింగే ఓకే డన్. నాకు సంబంధం లేదు, ఇన్స్టాగ్రామ్ ఐడి చెప్తాను. కాదు కింద మీమ్స్ కింద అడవి మనుషులు అందరిలే. యాక్చువల్లీ మూవీ ఫస్ట్ షెడ్యూల్లో బ్రేక్ టైంలో అందరం ఒక రూమ్లో కూర్చొని ఉన్నాం. అక్కడ ఫస్ట్ టైం చేసాడు ప్రభాస్ ఇమిటేట్. చాలా మంది చేశారు. అప్పుడు మీరెవరు ప్రభాస్ ఇంకొకసారి గారి పొరపాటున ట్రై చేయొద్దే అంటే మళ్ళీ ఇప్పుడు వచ్చింది. ఓకే ఎనీవేస్ ఇట్స్ రియల్లీ నైస్ టు టాక్ విత్ యూ ఆల్ పీపుల్ అండి. అండ్ ఆల్ ది బెస్ట్. 4th April మూవీ రిలీజ్ అవుతుంది కాబట్టి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. డూ గుడ్. బాగా చేయండి, బాగా మూవీ బాగా ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో అది దా మ్యాటర్ అనమాట. సో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ ఆ ఛానల్. లాస్ట్ హైలైట్ తెలుసా అసలు, కింద మీమ్స్ భలే వస్తాయి.